నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లోని అత్యధిక ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా చికిత్సకు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. మెరుగైన చికిత్స లభిస్తుందన్న ఆశతో ప్రజలు అప్పులు చేసి మరీ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ వైద్య సేవల ఫీజులు నిర్ధారించాయి. ఖరీదైన మందులు, నిర్ధారణ పరీక్షలు, పీపీఈ కిట్లకు మినహాయింపులు ఇచ్చాయి. అయినా ప్రైవేట్ ఆసుపత్రులు రోజుకు 50,000 రూపాయల నుంచి ₹1,00,000 దాకా పిండుకుంటున్నాయి. నిర్ధారణ పరీక్షల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ వైద్యం, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ పుట్లా శ్రీనివాస్ గారు, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షులు, డాక్టర్ రమేష్ చంద్ర కాట్రగడ్డ గారు, ఎండి జాయ్ హాస్పిటల్స్, పతకమూరు దామోదర ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు. డాక్టర్ శ్రీనివాస్ గారు, తెలుగు రాష్ట్రాల్లో కరోనా చికిత్స పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా హేతుబద్ధత లేని ఫీజులతో కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీకి పాల్పడుతున్న తీరును ఎలా చూడాలి? కరోనా వచ్చి ప్రపంచం మొత్తం అల్లాడిపోతుంది. అసలు మొత్తం డైలీ చూస్తున్నారు. అసలు ఏంటంటే రోడ్డు మీద పనిచేసుకున్న కార్మికులకు, వలస కార్మికులకు ఇన్సిడెంట్స్ చూసినారు. ఎవ్వరికి అసలు డైలీ పని చేసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. అది గమనించకుండా అసలు ఇప్పుడు మానవతా దృక్పథం అనేది మర్చిపోయేసి, అసలు యాక్చువల్గా ఒకటి చెప్తున్నా అండి, కరోనా స్టార్ట్ అయిన నుంచి ఓన్లీ 4.5 months ప్రభుత్వ హాస్పిటల్నే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, టెస్టింగ్ చేయడం జరిగింది, ఐసోలేషన్ చేయడం జరిగింది. కానీ జస్ట్ లాస్ట్ ఎగ్జాక్ట్లీ బహుశా 1 month కావచ్చు అంతే, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు అంటే గవర్నమెంట్, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు కొంచెం ముందు చూపుతో ఆలోచించి ఏమైనా కేసెస్ పెరుగుతాయేమో, సో మనం సరిపోదేమో మన కెపాసిటీ అనే మంచి ఉద్దేశంతో వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు అందరు హాస్పిటల్స్, కొన్ని హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేస్తున్నారు, ఇదే అదనుగా అంటే గవర్నమెంట్ ఒక మేము ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున చాలాసార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. దాని మీద కమిటీ వేశారు. దానికి ఒక నామ్స్ కూడా డిక్లేర్ చేశారు. ఏది గవర్నమెంట్ రేట్స్ తోటి, ఏది బేసిక్గా ఐసోలేషన్కి ఇంత, వెంటిలేటర్ పెడితే ఇంత, ఐసీయూలో అంటే ఇంత అని మ్యాక్సిమం 9,900, మ్యాక్సిమం అనుకో 10,000, 9,000 కానీ 10,000 చెప్తాను. అంతవరకు ఒక ఇచ్చి ప్రకటించినప్పుడు దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా కార్పొరేట్ హాస్పిటల్ ఇట్లా చేయాల్సింది. ఎవరైతే రూల్స్ ఫ్రేమ్ చేసిరో పాటించిన హాస్పిటల్స్ ఏం చేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ చిన్న నేను 2 రోజుల నుంచి చూస్తున్నాను. ఏంటంటే యాక్షన్ తీసుకోవడం అంటున్నారు, జరిగింది, సరే సంతోషం. కానీ అక్కడ యాక్షన్లో కొంతనే కనబడ్డది. ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్స్ ఒబే చేయనప్పుడు హాస్పిటల్ మొత్తం సీజ్ చేయండి. సీజ్ చేస్తే నెక్స్ట్ మినిట్ లోపల వాళ్ళు డెఫినెట్గా సెట్ అయిపోతారు. చాలా దారుణం అండి. రోజు టీవీలలో చూస్తుంటేనే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మామూలు మనిషి ఎట్లా అయిపోయిందంటే ప్రాణం కాపాడాలనుకోవడం, తన ఆస్తులు అమ్ముకోవాలని పరిస్థితి వచ్చింది. ఎందుకు లక్షలలో వేస్తున్నారు బిల్స్? నేను స్ట్రైట్గా ఈటీవీ ద్వారా, ఈ ప్రతిధ్వని ద్వారా పబ్లిక్ని అడుగుతున్నా, మేధావులను అడుగుతున్నా, మీడియాని అడుగుతున్నా, అందరిని అడుగుతున్నా. ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ టెల్లింగ్ దట్ కరోనా ట్రీట్మెంట్ లేదు, కరోనాకు మందు లేదు, కరోనాకు వ్యాక్సిన్ లేదు, కాబట్టి మనం 3 జాగ్రత్తలు, మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజేషన్ అని చెప్తున్నప్పుడు మళ్ళీ హౌ ది కార్పొరేటర్స్ హాస్పిటల్ బిల్ ఎందుకు వేస్తున్నారు? ఇది చాలా ఎవరో చెప్పరు. పబ్లిక్లో అవేర్నెస్ రావాలండి. పబ్లిక్ మీరు మీ లోపల అవేర్నెస్ రానంత వరకు ఈ దోపిడీకి గురవుతూనే ఉంటారండి. మానవ సంబంధాలను పక్కకు పడేసారు. అంటే తండ్రి చనిపోతే మనం నమ్మరు. మొన్న చాలా ఒక విచారకరమైన సంఘటన. నాకు చిన్నప్పుడు హిందీ చెప్పినటువంటి కిష్టయ్య సార్ అని మెదక్లో రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ అయింది. ఆయన చనిపోయినదే ఒక షాకింగ్ న్యూస్. బట్ ఏంటంటే ఈ డైడ్ విత్ కోవిడ్ పాజిటివ్. అతన్ని భార్య, కొడుకు, కష్టపడి చదివించుకున్న కొడుకు, వాళ్ళు పాజిటివ్ అని తెలవంగానే తాళం వేసేసి బయటపడి ఏదో ఫోన్ చేసేస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లే పరిస్థితి. ఎందుకంటే కరోనా పేషెంట్ అట్లా ఆ విధంగా చూడాలని ఎక్కడ లేదు. ఇదేమైపోయింది, సరే కరోనా అనేది ఒక భయం అయితే ఫోబియా క్రియేట్ చేయబడ్డది. ఎట్లా క్రియేట్ చేయబడ్డది అనేది పక్క పెడదాం. ఈ భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఏంటంటే పబ్లిక్ ధైర్యమే శ్రీరామ రక్ష. మీరు భయపడుతున్న రోజులు ఈ దోపిడీ కార్పొరేట్ హాస్పిటల్ కాదు, ఇంకే హాస్పిటల్ కాదు, ఎవరైనా నువ్వు భయపడితే నేను డామినేట్ చేస్తా డెఫినెట్గా. అట్లనే మీ భయాన్ని క్యాష్ చేసుకుంటారు. మీరు ధైర్యంగా ఉండాలి. కరోనా వస్తే ఏమీ కాదు, కరోనా అనే వస్తే దాన్ని ఎదుర్కోగలం. జస్ట్ ఇస్ లైక్ ఫీవర్ వచ్చింది, కోల్డ్, కాఫ్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఏం చెప్తుంది ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఏం చెప్తుంది? సో కరోనా పాజిటివ్ వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. అంటే భయపడవద్దు అని చెప్పే కానీ విత్తలుగా తిరగాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు ఉండాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్ ప్రభుత్వ హాస్పిటల్లో ఐసోలేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, నిష్ణాతులైన డాక్టర్స్ ఉన్నారు,
భయపడాల్సిన అవసరం లేదు. అంటే ప్రైవేట్ పోవద్దని చెప్పట్లేదు, బట్ చూసుకోండి. డాక్టర్ రమేష్ చంద్ర గారు, ప్రభుత్వాలు నిర్ధారించిన ఫీజుల ప్రకారం కోవిడ్ చికిత్స చేయడం సాధ్యం కాదా? కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వైద్యం అందిస్తున్నాయి. మరి వాటికి ఎలా సాధ్యమవుతోంది? మన సొసైటీలో ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ట్రస్ట్ హాస్పిటల్స్, ఈచ్ ఆఫ్ ద హాస్పిటల్స్ హ్యావ్ దేర్ ఓన్ రోల్స్. ఈ ట్రీట్మెంట్ అంతా ప్రైవేట్ హాస్పిటల్స్ మీద వదిలేసి మీరే చూసుకోవాలనుకుంటే జరగదు. హాస్పిటల్ సెటప్ చేస్తాం, క్యాపిటల్ కాస్ట్ అంటారు, అవన్నిటికీ ఇట్ కమ్స్ ఎట్ ఏ, అంటే ఏ ఇండస్ట్రీ సెటప్ చేసినా కూడా ఇట్ కమ్స్ ఎట్ ఏ క్యాపిటల్ కాస్ట్ అంటాం. అవన్నీ ఉంటాయి. కరోనా వైరస్ది పెద్ద ఇష్యూ ఉంది. కరోనా వైరస్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు పెద్ద ప్రమాదం కాదు, బట్ ప్రాబ్లం వస్తే మాత్రం అది మినిమం 10 to 15 days స్టే ఉండాల్సి వస్తుందండి. పేషెంట్ వెంటిలేటర్ పైన ఉంటారు, హై ఫ్లో ఆక్సిజన్ ఉంటుంది, బోల్ని డ్రగ్స్ ఇస్తాం, అవి పనిచేస్తలేదు మాకు కూడా తెలియదు యాజ్ ఎ డాక్టర్. బట్ ఇప్పుడు మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, పేషెంట్ మెంటాలిటీ మీరు ఇవ్వకపోతే తప్పు, మీరు ఇస్తే గొప్పలు అంటారు. రెండు వేస్ ఉన్నాయి. ఇప్పుడు నేను సపోజ్ నాకు ఇన్ఫెక్షన్ అయితే నేను మెడిసిన్స్ తీసుకుంటానా తీసుకోనా? 100% తీసుకుంటాను. ఎందుకు? ఐ వాంట్ టు టేక్ దట్ ఛాన్స్. మేబీ 10% or 20% రెమ్డెసివిర్ 30% మార్టాలిటీ తగ్గుతుందంటారు. ఆ 30% ఎస్, దానికోసం నేను స్పెండ్ చేస్తాను. అండ్ ద సేమ్ మైండ్ సెట్ అందరికి ఉంటుందండి. ఇట్స్ సొసైటీ మైండ్ సెట్. ఆ భయాన్నే బూచిగా చూపించి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారనేది ఆరోపణ. ఆ ఎక్కువ ఫీజు ఈజ్ ఎ వెరీ సబ్జెక్టివ్ థింగ్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ప్రైవేట్ హాస్పిటల్ డిక్టేట్ చేయగలుగుతారు మీరు ఎంత ఫీజు ఛార్జ్ చేయాలని? చేయగలుగుతారు, ప్రొవైడెడ్ మీ ఆ గవర్నమెంట్ వైపు నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్కి గ్రాంట్స్ ఇచ్చారు, లోన్స్ ఇచ్చారు, ఏంటో ఇచ్చారు. బట్ అది ఇవ్వకపోతే దే కాంట్ డిక్టేట్ టర్మ్స్. నెంబర్ 1. నెంబర్ 2, ట్రీట్మెంట్లో బోల్ని హిడెన్ కాస్ట్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్ గురించి చెప్తాను. ఎనీ కరోనా వైరస్ పేషెంట్స్ హాస్పిటల్స్లో మామూలుగా ట్రీట్మెంట్ చేసేటప్పుడు సిస్టర్స్ 3 షిఫ్ట్లు ఉంటారు, డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ 3 షిఫ్ట్స్ ఉంటారు, ఎన్ఎస్ఐటీస్ 3 షిఫ్ట్స్ ఉంటారు ఐసీయూలో. ఇప్పుడు కోవిడ్ పేషెంట్స్కి 4 షిఫ్ట్స్ ఉండాలి. 4 షిఫ్ట్సే కాదు, ప్లస్ మళ్ళీ వీళ్ళకి ఒక 7 days 10 days తర్వాత ఆఫ్ ఇస్తాం, 7 to 10 days. సో ఎసెన్షియల్లీ ఈ ఒక 3 patients ట్రీట్మెంట్ చేస్తానికి ముందు ఒక 3 sisters పని చేస్తామంటే ఇప్పుడు 8 sisters పని చేయాల్సి వస్తుంది. సో అవన్నీ హిడెన్ కాస్ట్ ఉంటాయి. నెంబర్ 2 ఈజ్ స్టాఫ్కి, ఇప్పుడు మా సిస్టర్స్ డాక్టర్స్ సిక్ అయితే 1 hour ట్రీట్మెంట్ చేస్తారు, హాస్పిటల్ చేయాలి. మాకేమైనా ఇన్సూరెన్స్ ఉంటుందా? లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక మాట చెప్తాను, కరోనా వైరస్ మేము అడ్మిట్ చేసే ముందు వీ థాట్ మా స్టాఫ్కి ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నాం. ఇన్సూరెన్స్ కంపెనీ పిలిపించి, బాబు మేము ఇన్సూరెన్స్ తీసుకుని రెడీగా ఉన్నాం, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ 2 పే చేద్దాం అనుకున్నాం. ద సర్ప్రైజింగ్ పార్ట్ ఇస్ వాళ్ళు ఏమంటారు, మీరు హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి మేము ఇన్సూరెన్స్ ఇవ్వం. సో దెన్ వాట్ డస్ ప్రైవేట్ హాస్పిటల్ హ్యాస్ టు డూ? దే హ్యావ్ టు, ఇప్పుడు మా స్టాఫ్కి మేము చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారండి? గవర్నమెంట్ అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే కదా ప్రభుత్వం కొంత ఫీజు నిర్ధారించింది. అది సరిపోదండి. ఇప్పుడు మీరు ఆ 9,000 రూపాయలు వెంటిలేటర్ పేషెంట్ ఎక్కువ అనుకుంటున్నారు. మామూలు పేషెంట్స్కి కరోనా వైరస్ వచ్చే ముందే నార్మల్గా వెంటిలేటర్ ఛార్జెస్ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 30,000 కంటే తక్కువ ఉండవండి. కార్పొరేట్ హాస్పిటల్స్, నేను కార్పొరేట్ హాస్పిటల్ డిఫెండ్ చేయట్లేదండి, మా కార్పొరేట్ హాస్పిటల్ కాదు, బట్ ఐఎమ్ నాట్ డిఫెండింగ్ దెమ్. ప్రైవేట్ హాస్పిటల్ కొంతమంది అదే 20,000 చేస్తున్నారు, అయ్యే 30,000 కూడా చేస్తున్నారు, 40,000 కూడా చేస్తున్నారు, కొంతమంది లక్షలు కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు ఎంత తక్కువకి మనం ఛార్జీ వసూలు చేసి రోగులను ఆ ఒడ్డును పడేయచ్చు అంటారు మీ అభిప్రాయం ప్రకారం? నా అభిప్రాయం ప్రకారం ఇఫ్ మీరు ఒట్టి కన్స్యూమర్స్ కాస్ట్ చూసుకుంటే, ఓవర్ హెడ్ కాస్ట్ అని చూసుకుంటే, మెడిసిన్స్ తీసేసి చూసుకుంటే 14,000 కంటే తక్కువ అవ్వదండి, అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎందుకంటే నార్మల్గా ఆక్సిజన్ ఛార్జెస్ ఒక్కొక్క పేషెంట్కి ఆల్మోస్ట్ 3,000 రూపాయలు పడతాయి. ఇంకా ఇప్పుడు ఆక్సిజన్ అనుకోండి, మాస్క్స్ అనుకోండి, మెడిసిన్స్ అనుకోండి, అన్నీ ఆల్మోస్ట్ డబుల్ ద కాస్ట్తో ప్రొక్యూర్ చేయాల్సి వస్తుంది ప్రైవేట్ హాస్పిటల్స్కి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ స్థితిలో ఉన్నటువంటి కోవిడ్ రోగికి ఎటువంటి ఫీజుని నిర్ధారిస్తే అతను హాయిగా ఇబ్బంది లేని పరిస్థితుల్లో రోగ చికిత్స చేయించుకుని ఆసుపత్రి నుంచి, ప్రైవేట్ ఆసుపత్రి నుంచి బయటికి వెళ్ళగలిగే పరిస్థితి ఉంది? ఎంత నిర్ధారించడం సముచితం అంటారు? కోవిడ్ డయాగ్నోస్ చేసిన వాళ్ళకి నియర్లీ 80% పేషెంట్స్కి హాస్పిటల్లో అడ్మిట్ చేసే అవసరం కూడా లేదు, వాళ్ళని క్వారంటైన్ ఫెసిలిటీ పెట్టే అవసరం కూడా లేదు, హోమ్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ సింపుల్. ఇంట్లో కూర్చోండి, జాగ్రత్తగా ఫుడ్ తీసుకోండి, మానిటర్ చేసుకుంటూ ఉండండి. దాని తర్వాత ఏమైనా సివియరిటీ వస్తే, బ్రెత్లెస్నెస్ వస్తే, యూజువలీ మనం
94% కంటే తక్కువ ఆక్సిజన్ సాచురేషన్ అయిపోతే దట్స్ వెరీ సింపుల్. 500 రూపాయలకి పల్స్ ఆక్సిమీటర్ దొరుకుతుంది, కొనొచ్చు. అది రోజు మానిటర్ చేసుకుంటూ ఉండండి. సాచురేషన్ తక్కువ అవగానే మీరు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, మీ పేయింగ్ కెపాసిటీ ప్రకారం మీరు వెళ్ళి అడ్మిట్ అవ్వండి. అండ్ అడ్మిట్ అయినా కూడా దాంట్లో నుంచి ఆల్మోస్ట్ 70-80% పేషెంట్స్కి పెద్ద ఐసీయూ స్టే అవసరం ఉండదు. ఒట్టి ఆక్సిజన్ సపోర్ట్తోనే వాళ్ళు సరైపోతారు. ఆ ఆక్సిజన్ సపోర్ట్తో కంట్రోల్ అవ్వకపోతే, ఒకసారి ఐసీయూలో వెళ్ళిపోతే దాని తర్వాత మనం చెప్పలేమండి. కోమోబిడ్ కండిషన్స్ అంటాం. నెంబర్ 1 కోమోబిడ్ కండిషన్ ఒబేసిటీ. వెయిట్ ఎక్కువ ఉంటే, వయసు ఎక్కువ ఉంటే, షుగర్ ఉంటే, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ కోవిడ్తో మీరు వెంటిలేటర్ పైన వెళ్తే చాలా టైం పట్టచ్చు. కొంతమందికి 4 days పట్టచ్చు, కొంతమందికి 10 రోజులు కూడా పట్టచ్చు, కొంతమందికి నెల కూడా పట్టచ్చు. సో ఆ కండిషన్కి మనం కాస్ట్ ఎంత అవుతుందో మనం చెప్పలేం. అండ్ దానికి స్లాబ్స్ పెట్టేసేయండి. కేటగిరీ ఏ హాస్పిటల్, కేటగిరీ బి హాస్పిటల్, కేటగిరీ సి హాస్పిటల్ పేషెంట్స్ కూడా పేయింగ్ కెపాసిటీ ప్రకారం, సర్వీస్ లెవెల్స్ ప్రకారం పెట్టుకోవచ్చు. అది నార్మల్లీ ఎనీ ప్రైవేట్ హాస్పిటల్ అదే ఉంటుంది. ఎలాంటి పేషెంట్స్ అడ్మిట్ చేయాలి, ఎలాంటి పేషెంట్స్ క్వారంటైన్ చేయాలి, ఎలాంటి పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేయాలి, ఎలాంటి పేషెంట్స్ ఐసీయూలో పెట్టాలి, ఎలాంటి పేషెంట్స్ వెంటిలేటర్ పెట్టాలి, ఒక బాడీ కాన్స్టిట్యూట్ చేసి దీనికి ఇంత కాస్ట్ అవుతుంది ఈ హాస్పిటల్లో అలా తయారు చేసుకొని పెడితే పేషెంట్స్ కూడా క్లారిటీ ఉంటుందండి. దామోదర్ ప్రసాద్ గారు, ప్రజలు ఎలాంటి అనుమానము, భయము లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళాలంటే ప్రభుత్వాలు ఎలాంటి భరోసా కల్పించాలి, అలాగే ప్రైవేట్లోనూ చౌకగా చికిత్సను అందేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వైద్య రంగం ఈరోజు ఇంతటి మహమ్మారి, కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తున్న తరుణంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత కేసులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భయానకమైన పరిస్థితి ఈరోజు నెలకొంది. ఎక్కువ పరీక్షలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని కరోనాను ఆరోగ్యశ్రీలో పరిధిలోకి తెచ్చినప్పుడు అభినందనీయమైన విషయమే. అయితే అక్కడ చికిత్సా సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? చేర్చుకోవడానికి కూడా డాక్టర్ చాలా చోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరాకరిస్తున్నారని, పడకలు లేవని, తగిన సిబ్బంది, ముఖ్యంగా ఎందుకంటే డాక్టర్లు ఒకటే సరిపోరు. ఇప్పుడు నర్సులు, ఇతర ప్రయోగశాలలు పరీక్షలు చేసేటువంటి సిబ్బంది, ల్యాబుల్లో ఉండేవాళ్ళు, పారిశుద్ధ సిబ్బంది, వీళ్ళందరూ ఒక సమిష్టిగా కృషి చేస్తేనే ఏ రకమైన ఒక ఆరోగ్య వ్యవస్థను, ఆరోగ్యాన్ని మెరుగుపరచగలరు, ప్రజారోగ్యాన్ని. అందుకని ప్రభుత్వాలకు ఆరోగ్యశ్రీ పెట్టినామని చెప్తున్నారు, కానీ ఈ కాలంలో ఆరోగ్యశ్రీ పెట్టినప్పటి నుంచి ఈ గత 15 సంవత్సరాల కాలం మనం చూస్తే ఆ డబ్బుతో తాత్కాలికంగా వాటిని పేదలకు ఆ రకంగా వెసులుబాటు కలిగిస్తూనే వీళ్ళు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కింద ప్రాథమిక స్థాయిలో అక్కడ ఖాళీలు కూడా పూర్తి చేయడం లేదు. ఇప్పుడు చాలా వైద్య బోధన ఆసుపత్రుల్లో కూడా డాక్టర్ల, ప్రొఫెసర్లు వాళ్ళ ఖాళీ స్థానాలు ఉన్నాయి, ల్యాబుల్లో ఖాళీలు ఉన్నాయి, నర్సులు, ఇతర సిబ్బంది ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేయకుండా, వాటిని పరిష్కరించడం చేయకుండా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం, ప్రాణరక్షణ అత్యంత ప్రాథమిక కర్తవ్యంగా ప్రభుత్వాలు గుర్తించినంత కాలము ఈ దోపిడీ కొనసాగుతుంది. ఎందుకంటే ఇది ప్రధానంగా రాజకీయ వ్యవస్థదే తప్పు, ప్రభుత్వాలదే బాధ్యత అని స్పష్టంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా సరే వీళ్ళదే బాధ్యత. వాళ్ళకు కూడా నిర్వహణ ఖర్చులు ఉంటాయి, ప్రైవేట్ రంగానికి కూడా. అది నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా కొంత వాళ్ళ ఖర్చులకు ఒక సముచితమైన రీతిలో తీసుకునే వాళ్ళు ఉన్నారు, లేదనేకి లేదు. వాళ్ళ దాంట్లో సేవాభావంతో కొంత చేస్తున్న వాళ్ళు లేదని. ఎక్కువ మంది ఇప్పుడు ఏంటంటే ఈ విపత్కర పరిస్థితిలో అమానుషంగా ప్రవర్తిస్తూ ఒక ధనదోపిడీకి ఒక కాసుపత్రులుగా తయారైపోయినవి. అందువల్ల దీన్ని మనం నివారించాలంటే ఏ రోగం పట్లైనా అవగాహన పెంచాలి. మనం వైద్య నారాయణులు హెచ్చరిస్తూనే ఉన్నారు, కాబట్టి శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూనే ఉన్నారు. వాళ్ళ సేవలకు మనము నమోవాకాలు అందజేస్తూ, వాళ్ళ సేవలను అభినందిస్తూ, ప్రజారోగ్య పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ మీరు దాన్ని చూసుకోవాలి. డాక్టర్ శ్రీనివాస్ గారు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు ఖాళీగా ఉన్నాయని, మెరుగైన వైద్యం అందుతుందని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. కోవిడ్ చికిత్సకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి సేవలు అందుతున్నాయంటారు? గవర్నమెంట్ ఎంత చేయాలనో అంత చేసింది. 2 రాష్ట్రాలు, ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా దే ఆర్ టేకింగ్ కేర్. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ 2 చోట్ల చాలా బాగా పనిచేస్తుంది. బెడ్స్ సిద్ధం చేసి పెడుతున్నారు, ఆక్సిజన్ పాయింట్స్ సిద్ధం చేసి పెడుతున్నారు, వెంటిలేటర్స్ సిద్ధం చేసి పెడుతున్నారు, ఇంకా అవసరమైతే కొంటున్నారు కూడా. కరోనా ఎంత సింపుల్ అంటున్నామో అంత డేంజర్గా కూడా ఉన్నది. ఎందుకంటే ఈ కరోనా వైరస్లో చాలా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ రోజు సెన్స్ WHO చెప్తున్న ప్రకారం, వింటున్న ప్రకారం 51 to 52 వేరియంట్స్ అంటున్నారు. అంటే అందులో మోర్ దెన్ 40 సింపుల్గా ఉంటున్నాయండి, వస్తున్నది పొలుపు. అందులో 1-2 విరిలెన్స్, హై విరిలెన్స్ తోటి ఇమ్మీడియట్గా 40 hours లంగ్స్ తినేస్తుంది. దాన్నే వైట్ లంగ్ అంటారు.
సిటీ స్కాన్లో చూపించేది అదే, దాన్ని చూపించేసి ఖచ్చితంగా హై ఫ్లో ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరం ఉంటుంది. డాక్టర్స్కి మేము ట్రీట్మెంట్ ఇస్తాము, హాస్పిటల్లో ఫెసిలిటీ ఇస్తాం, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి, అది ఒక్కటే మిమ్మల్ని కాపాడుతుంది. ఇప్పుడు అంటే ఎఫెక్ట్ అయిన వాళ్ళు అనుకోండి, ఎఫెక్ట్ కాని వాళ్ళు అనుకోండి, సరే ఆల్రెడీ కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా ద ఎఫెక్ట్స్ మేబీ అప్ టు 1 year అనేది సైంటిస్ట్ చెప్తున్నారు. సో అది ఎంతవరకు వాస్తవం అనేది వి డోంట్ నో, బట్ డెఫినెట్గా సెన్సిటివ్ అయి ఉంటాడు. సో కరోనా పాజిటివ్ వచ్చినా, కరోనా నెగిటివ్ ఉన్నా, కరోనా ఈరోజు టెస్ట్ చేసుకున్నా మీరు నెగిటివ్ వచ్చి అంటే విచ్చినప్పుడు తిరగొచ్చా? లేదు. కరోనా నెగిటివ్ అంటే ఈ రోజుకే నెగిటివ్, మళ్ళీ రేపు చెప్పలేం. వెన్ యూఆర్ మూవింగ్ అవుట్ సైడ్ డెఫినెట్గా యూఆర్ ఎట్ రిస్క్. ఇక్కడ బాడీకి చెప్పాను, సార్ చెప్పారు, ఏంటంటే జనరల్గా అందరికీ అలవాటు అయిపోయింది. ఎక్కడ పోయినా మెడికల్ షాప్లో చూపిస్తున్నారు, మరి ఎవ్వరు వచ్చి బి కాంప్లెక్స్ టాబ్లెట్లు, విటమిన్ డి టాబ్లెట్, విటమిన్ సి టాబ్లెట్ కొనుక్కొని పోతే మరి దొరకట్లేదు, అవుట్ ఆఫ్ స్టాక్. ఏంటండి ఇది? కాల్షియం టాబ్లెట్లు, కాల్షియం అంటే ఎక్కడ ఉంటుందండి? పాలాలు ఉంటుంది. విటమిన్ డి అంటే ఎక్కడ ఉంటుంది? గోళీలు వేసుకుంటే కాదు, పొద్దున్న 8 గంటలకు ఎండలు నిలబడు, 8 to 8:30 లోపల ఎండలు నిలబడు, సఫిషియెంట్ విటమిన్ డి ఉంటుంది. నువ్వు మంచిగా టైం తిను, పప్పులు తిను, తూర్మాస్ మీట్ అంటాం, పందిపప్పులు, ఆ పప్పులు, మటన్ చికెన్ తినాలని అవసరం లేదు, అవి తినము. ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏమైందండి? ఇక్కడ ఇంకొకటి, మనము లాక్డౌన్ తీసేసింది, గవర్నమెంట్ చేసే పని చేసింది. మనం అందరము ఇంకొక 1 year వరకు మెంటల్గా, మానసికంగా లాక్డౌన్లో ఉండాలి. అంటే మనం ఎక్కడ లాక్డౌన్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకున్నామో ఆ విధంగానే ఇంకొక 1 year వరకు ఉంటే ఖచ్చితంగా కరోనా కంట్రోల్ చేయాలి. ఇంకొకటి, భయం ప్రధానమైనది. ఎగ్జాంపుల్, పాము కాటు విషయంలో స్నేక్ బైట్ కేసెస్ 100 మంది ఉంటే అలా 80 మంది భయంతో చచ్చిపోతారు, స్నేక్ బైట్తో చచ్చిపోయి 20 మంది. అట్లనే కరోనా వచ్చిందనే భయము, నా కరోనా వస్తుందండి, ఫీవర్ వచ్చిందో అదో వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోద్ది అనుకుంటే సింపుల్ ఫీవర్ లాగా తగ్గిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే మెంటల్ ఇమ్యూనిటీ, మానసిక ఇమ్యూనిటీ. అంటే మనం అదొస్తే నన్నేం చేస్తుంది, దట్ ఈస్ ఎనఫ్. ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా, కార్పొరేట్లో పనిచేస్తున్న అందరికి రిక్వెస్ట్ చేస్తుంటే దయచేసి డెఫినెట్గా మీ పెట్టుబడులు ఉంటే మీ ఉంటాయి. మనమందరం ఓత్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాము? అయ్యా మేము ఖచ్చితంగా ట్రీట్మెంట్ మోరల్స్ పాటిస్తాము అని చెప్పినాం. రెండోది, మీ బిజినెస్ చూసుకోవాలి కానీ ప్రాఫిట్స్ తక్కువ తీసుకోండి. కాబట్టి మనం అందరం మానవతా దృక్పథంతో గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లు చేయలేకపోతే ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ఎంత అయితే చెప్పే తీసుకోండి. కానీ 18 లక్షలు ఏందండి, 20 లక్షలు ఏందండి, అవి వింటుంటేనే పబ్లిక్ చచ్చేటట్టున్నారు. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మానవతా దృక్పథంతో ట్రీట్మెంట్ ఇవ్వండి. రమేష్ చంద్ర గారు, డిమాండ్ను బట్టి లాభాలు ఆర్జించడానికి వైద్యం వ్యాపారం కాదు. కోవిడ్పై పోరులో వైద్యులే యోధులుగా నిలిచారు. అటువంటి తరుణంలో ప్రైవేట్ ఆసుపత్రులు తీరు ఎలా మార్చుకోవాలి? మన సొసైటీలో మన సొంతాన్ని కాపాడేది బాధ్యత మంది, అది మనం మర్చిపోయాం. యాజ్ ఎ సొసైటీ మనం మర్చిపోయాం. మీ ప్రికాషన్స్ మీరు తీసుకోవాలండి, ఇంకెవ్వరు మీకోసం తీసుకోలేరు. ప్లీజ్ ఫాలో ప్రికాషన్స్. ఆయన చెప్పినట్టు మీరు మాస్క్ వేసుకోవాలి, సోషల్ డిస్టెన్సింగ్, ఈ సోషల్ ఫంక్షన్స్ మాత్రం ప్లీజ్ అవాయిడ్ చేయండి. అది నెంబర్ 1. నెంబర్ 2, మన దేశం చూస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు 20 lakhs 20 లక్షల పేషెంట్స్ ఉన్నారు. ఇదే మీరు సింగపూర్ చూసుకోండి, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ చూసుకోండి, వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకు? బికాజ్ వాళ్ళకి ఇలాంటి మహమ్మారి సార్స్ అని ఒక ఆల్మోస్ట్ 18 years బ్యాక్ వచ్చింది, వాళ్ళకి గుర్తుంది. సో వాళ్ళు మాస్క్ వేసుకుంటాం, సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో చేస్తున్నారు. సో దాని గురించి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అంతా సివియర్గా రావట్లేదు. పాపులేషన్ అంతే ఉంటుంది, డెన్సిటీ కూడా అంతే ఉంటుంది, కొన్ని దాంట్లో పూర్ కంట్రీస్ కూడా ఉన్నాయి ఇండియా లాగానే, బట్ అక్కడ వాళ్ళకి రావట్లేదు బికాజ్ వాళ్ళు ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. మనం కూడా తీసుకుంటే మనకు కూడా రావదండి. అది ఒకటి. సెకండ్ ఈజ్, ఈ మన ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రాఫిటీరింగ్ చేస్తున్నారా? షూర్, కొంతమంది చేస్తున్నారు. అది తప్ప కాదా? అది ఇట్స్ ఆల్వేస్ డిబేటబుల్. మోరల్లీ రైట్ ఆర్ రాంగా? ఎస్, మోరల్లీ ఇట్ ఈస్ నాట్ రైట్, అది నేను అగ్రీ చేస్తాను. అండ్ దెర్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ, మన ప్రైవేట్ హాస్పిటల్స్ పైన కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సిచ్యువేషన్ అందరికి వస్తుంది, ఆ సిచ్యువేషన్ని మిస్యూజ్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. మిస్యూజ్ చేయకూడదు. దామోదర్ ప్రసాద్ గారు, మెరుగైన చికిత్స లభిస్తుందని చాలామంది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిని మనం నివారించలేమా, అధిగమించలేమా? నివారించవచ్చు. ఎందుకంటే ఏటా ఇప్పుడు 6 కోట్ల మంది ఈ రకరకాల రోగాలకు చికిత్సల కోసము ఇట్లా ప్రైవేట్ని ఆశ్రయించి వాళ్ళు చేసే దోపిడీలో భాగమైపోయి వీళ్ళు బలైపోతున్నారు. వాళ్ళ ఆస్తులు అమ్ముకొని దుర్భర దారిద్ర్యంకి దిగజారిపోతున్నారు. ఇది ఏటా మన 6 కోట్ల మంది అంటే తక్కువ సంఖ్యం కాదు. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే, మీరు
ప్రజారోగ్య రంగ సేవా రంగాల్ని తగినంతగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన దాని కేటాయింపులు, బడ్జెట్ల కేటాయింపులు ఒకటే కాదు, ప్రాథమిక సౌకర్యాలు మెరుగుపరచడము, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు, ఆ విధంగా ఢిల్లీ స్థాయి వరకు వీటిని ప్రజారోగ్య పరిరక్షణ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించగలిగి ఉంటే ఇది జరిగి ఉండేది కాదు. మరి పడకలు ఉన్నాయి, ప్రభుత్వ రంగంలో ఆసుపత్రులు ఉన్నాయని చెప్తున్నా కూడా ప్రైవేట్ రంగంపై ఎందుకంటే అక్కడ సరిగా చూడరేమో, ఒక అపోహ, ఒక అపప్రద ఉన్నది. ప్రభుత్వం కూడా కొంత చేస్తున్నారు, చేయడం లేదని అనడం లేదు, కానీ ఇది చాలదు. ప్రజల్లో ఈ భయాందోళన, ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి అనేది ఇంకో 10 ఏళ్ల పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేస్తూ ఉన్నది. అంటే 10 ఏళ్ల పాటు అంటే జనం ఇంకా మరింత భయపడే పరిస్థితే. భయంతో ఎక్కువ మంది విగత జీవితంలో అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దారుణమైన విషయం ఏంటి, ఒక ఆసుపత్రిలో భార్యను చేర్పిస్తే కోలుకుంటుందేమో అనుకుంటే ఆమె కోరుకోకుండా ఇదైపోయింది. బిల్లు చూసి ఆ భర్త కూడా నేను 15 లక్షల బిల్లు వేయడం, ఇట్లాంటివి మానుకోవాలి. మీరు న్యాయంగా మీ ఖర్చులకు తగినట్లు ఒక 5%, 10% లాభం వేసుకొని, ఎందుకంటే వాళ్ళ సిబ్బంది మిగతా నిర్వహణ ఖర్చులు ఉంటాయి కాబట్టి అంతవరకు మీరు మానవీయ దృష్టికోణంలో మీరు, ఎందుకంటే ప్రజలు బాగుంటేనే, ప్రజలు డబ్బు బాగుండి జీవించి వాళ్ళ ఆర్జన చేయగలిగితేనే మీ ఆసుపత్రులు కూడా బాగుంటాయి. సమాజ హితమే మన హితము, సమాజంలో మీరు కూడా అంతర్భాగం అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ప్రభుత్వాలు చేయాల్సింది ఏమంటే, కేంద్రం కూడా ఆయుష్మాన్ భారత్ అని మన కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసి, దాంట్లో మన తెలుగు రాష్ట్రాలు ఇంకా చేరలేదు. మీరు ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటికి వర్తింపజేయండి. బీమా సంస్థలు కూడా, ఇప్పుడు బీమా ఉన్నా కూడా ఒక ఆయన 10 లక్షల బీమా ఉన్నాయని ఆసుపత్రికి పోతే ఆయన నిరాకరిస్తే ఆసుపత్రులు, ఇది అధర్మం కదా. బీమాలు ఎందుకు చేయించుకోవాలి జనము, వాళ్ళ ప్రీమియంలు ఎందుకు కట్టాలి? కాబట్టి బీమా కంపెనీలు కూడా ఆసుపత్రులకు చెప్పాలి వాళ్ళకి, మీరు ప్రభుత్వం దండిస్తామని చెప్తున్నారు కానీ తాటాకు చెప్పులు గుందేళ్ళు బెదరవ. ప్రైవేట్ రంగం సేవల్లో వినియోగించుకోండి. ప్రైవేట్ రంగం కూడా ఒక దయార్థ దృష్టితో విపత్కర పరిస్థితిలో మీరు వాళ్ళని ఈ సమాజాన్ని కాపాడి తీసుకోండి. ప్రభుత్వ వైద్యులు ముఖ్యంగా కింది స్థాయి నుంచి ఖాళీలను భర్తీ చేయమనే ఒక కార్యక్రమాన్ని మీరు పెద్ద ఎత్తున చేపట్టాలి. వైద్య బోధనాసుపత్రులతో మొదలుకొని కింది స్థాయి వరకు. ఇంకోటి ఏమిటంటే, ప్రధానంగా మీరు ఆహార సేవన, మన భారతీయుల ఆహార అలవాట్లే అంటే మనం ముఖ్యంగా చెప్తున్నాం, మన ఆకుకూరలు తినడం కానీ, లేదా పప్పులు తినడం కానీ, లేదా మన ఈ నిమ్మ, నారింజ, లేదా ఈ రకమైన మోసంబి ఇలాంటివి తీసుకోవడం ద్వారా సి విటమిన్, డి విటమిన్, అంటే ఎండ పుష్కలంగా దొరుకుతుంది మన భారతదేశంలో. నడక చేయండి, స్వచ్ఛమైన గాలి పీల్చండి. మన పర్యావరణాన్ని పరిరక్షించే పద్ధతులు మనం ఎప్పుడైతే అవలంబిస్తామో, మన స్వీయ నియంత్రణ అంటే భయాందోళనకు పడకుండా మానసిక, దైహిక రెండు కూడా స్థిరంగా దృఢచిత్తంతో ఉంటే ఇది మేము దీన్ని అధిగమించగలుగుతామన్నట్టు ఒక నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసం మీరు కలిగి ఉండి, మరి ప్రభుత్వం చేసే చర్యలతో పాటు మనం కూడా మన ప్రజలు కూడా మనవంతు సహకారాన్ని, మనం కూడా ఈ ప్రభుత్వం వైద్యులు సూచించినటువంటి ఈ నియంత్రణలు, తగు జాగ్రత్తలు, స్వీయ నియంత్రణ చాలా ముఖ్యము. ప్రభుత్వమే అన్నీ చేయలేదు, వైద్యులు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు. కాబట్టి ఇవన్నీ తీసుకునే సమాజము, ప్రజలు అందరూ కూడా ప్రభుత్వము ఒక సమన్వయ దృష్టితో దీన్ని తీసుకోగలిగితే ఈ మహమ్మారిని అధిగమించగలుగుతానే అంశాన్ని గుర్తించాలి. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల మరింత భరోసా కల్పించాలి. ప్రైవేట్ రంగంలోనూ చౌకగా చికిత్స లభించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.